ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా వాక్య భాగము మరి ధ్యానించుకునే మునుపు మిమ్మల్ని అందరినీ కూడా యేసు ప్రభు నామములో ప్రేమతో ఈ యొక్క వీడియో ప్రోగ్రాంకు ఆహ్వానిస్తుంటున్నాం. మనం ఈ దినము చదువుకునే వాక్య భాగము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 10వ వచనం చదువుతానండి. 2 కొరింథీయులకు 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయను. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయను. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు దైవ చిత్తానుసారమైన దుఃఖము కూడా దైవ చిత్తానుసారముగా ఉన్నట్లయితే అది రక్షణార్థమైంది అంటాడు. రక్షణార్థమైనటువంటి దుఃఖము అనేటప్పుడు మనం కొన్ని విషయాలు విన్నప్పుడు పరితాపం ద్వారా దుఃఖపడతాము. కొన్ని విషయాలు విన్నప్పుడు ఏదో మరి అప్పుడు ఏర్పడినటువంటి యొక్క ఎమోషనల్ అంటే మన యొక్క మానసిక స్థితి ద్వారా మనం దుఃఖపడతాం. అయితే ఇక్కడ ఏమంటాడంటే అటువంటి దుఃఖం గురించి కాదు, దైవ చిత్తానుసారమైన దుఃఖము. దాన్ని దైవ చిత్తానుసారమైన దుఃఖం అనే దాన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ ఎటువంటి దుఃఖము? హోల్ హార్టెడ్ అంటే మన హృదయపూర్వకమైన దుఃఖం. అది హృదయపూర్వకమైనటువంటి యొక్క దుఃఖము అనేటువంటి. కాబట్టి ఈ హృదయపూర్వకమైన దుఃఖాన్ని ఏమంటారంటే దుఃఖము అంటే హృదయం పగిలి వచ్చేటువంటి దుఃఖము, బ్రోకెన్ హార్ట్ అంటారు ఇంగ్లీష్లో కదా. బ్రోకెన్ హార్ట్. కొన్నిసార్లు ఎటువంటి దుఃఖము లేదంటే హృదయము బద్దలైపోయిందన్నట్లు మరి దుఃఖపడతాం మనం. కాబట్టి అటువంటి దుఃఖం అది నిజమైనటువంటి దుఃఖము, యథార్థమైనది, హృదయంలో నుంచి వచ్చేది అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనకు చెప్పే కార్యం ఏంటంటే మరి ఎటువంటి హృదయం అనేటువంటిది అంటే బ్రోకెన్ హార్ట్, అక్కడి నుంచి వచ్చేటువంటి దుఃఖము అనేటువంటిది. మరి మనం దేవుని వాక్యంలో నుంచి కొన్ని భాగాలు చూసుకున్నాం. బ్రోకెన్ హార్ట్ అనేటువంటిది ఎటువంటి సందర్భాల్లో ఎప్పుడు మనకు అటువంటి దుఃఖం ఏర్పడుతుంది అనే కార్యాన్ని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 34వ అధ్యాయంలో కీర్తనకర్త అంటాడు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయంలో కీర్తనకర్త ఒక మాట ఏమంటున్నాడంటే 4వ వచనం. కీర్తనల గ్రంథం 34:18 వచనం చదువుతాను. మొదటి 18వ వచనం. విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. విరిగి నలిగిన మనస్సు అంటే ఆయన సన్నిధానంలో మనము తగ్గించుకునే విషయంలో, మనల్ని మనము ఎంతో దీనులుగా చేసుకునే విషయంలో అప్పుడు మనకు హృదయాంతరంగంలో నుంచి మరి దుఃఖం ఏర్పడుతుంది. అటువంటి యొక్క కార్యాన్ని దేవుడు మరి ఆయన మరి మనస్కరిస్తాడు అంటున్నాడు కదా. అది కొరకే ఏమంటున్నాడు 4వ వచనం. యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును, నాకు కలిగిన భయములన్నింటిలో నుంచి ఆయన నన్ను విడిపించును అంటాడు. కాబట్టి విరిగి నలిగినటువంటి అంటే సంపూర్ణంగా సరెండర్ అంటారు చూడి, అట్లాంటిది అనమాట. విరిగి నలిగిన హృదయం, బ్రోకన్ హార్ట్ అంటే కాంట్రైట్ స్పిరిట్ అంటారు ఇంగ్లీష్లో చూసినట్లయితే. అది దేవుడు లక్ష్య పెట్టేవాడుకుంటున్నాడు అనేటువంటి కార్యం. అట్లాగే 51వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఇక్కడ దావీదు తన జీవితంలో కూడా ఒకసారి మరి ఇదిగో జీవితంలో పాపం చేసినాడు. బెత్షెబా అనేటువంటి ఆమెతో పాపం చేసి విచారం చేసినాడు. అప్పుడు దేవుడు గద్దిస్తాడు. గద్దించినప్పుడు మరి పశ్చాత్తాపడతాడు. పశ్చాత్తాపడినప్పుడు ఇక్కడ తను చెప్పే కార్యం ఏంటి చూడండి. 7వ వచనంలో 51వ కీర్తన. నేను పవిత్రుడనట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటే తెల్లగా ఉండనట్లు నన్ను కడుగుము అంటున్నాడు. కాబట్టి నా హృదయాన్ని కడుగు ప్రభు అంటున్నాడు. ఎట్లాగా? నా దోషం పోనట్లు బావుగా కడుగుము, నా పాపమెల్లా పోనట్టు నన్ను పవిత్రపరచుము. కాబట్టి విరిగినటువంటి హృదయంతో దీనుడుగా అడుగుచుంటున్నాడు. ఏమంటాడంటే నా అంతరంగములో నా దేవా నా హృదయం ముందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నాకు కలుగజేయమని తిరిగి మరి ప్రార్థిస్తుంటున్నాడు. ఆ విధంగా ప్రార్థించినప్పుడు దేవుడు తన యొక్క మరి కార్యాన్ని క్షమించిన వాడుగా మనం చూస్తున్నాం. విరిగి నలిగిన హృదయం క్షమాపణార్హమైనటువంటి కదా. అట్లాగే మనం చూస్తున్నాము యెషయా గ్రంథంలో కూడా చూసినట్లయితే 66వ అధ్యాయంలో ఏమంటాడంటే యెహోవా ఇలాగ ఆజ్ఞయిస్తున్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించిన ఇల్లు ఏపాటిది అని చెప్తూ, నా కొరకే మీరు మందిరం కడతారా? అది ఎట్లాంటిది? ఆకాశమే నా సింహాసనం, భూమి పాదపీఠం, నా కొరకు ఏం కట్టగలరు మీరు అని చెబుతూ అవన్నీ
నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చినాడు. అయితే ఎవడైనను దీన మనస్సు కలిగి నలిగిన హృదయం కలిగిన వాడై నా మాట విని వనకుచుండునో వారిని నేను దృష్టిస్తున్నాను. కాబట్టి నేను ఎవరిని దృష్టిస్తాను, ఎవరిని లక్ష్య పెడతాను అంటే మరి తన యొక్క జీవితంలో తను తాను మరి తగ్గించుకున్న వాడై, విరిగి నలిగిన హృదయం కలిగిన వాడై, పశ్చాత్తాప హృదయం కలిగిన వాడై నన్ను మరి ఎవరైతే వెంబడిస్తారో, నా మాటలు ఎవరైతే అట్లాంటి వారు స్వీకరిస్తారో, నా మాటలు ఎవరైతే అటువంటి వారు మరి నెరవేరుస్తారో అటువంటి వారి విషయమే నేను దృష్టించేవాడుగా ఉంటున్నాను. కాబట్టి విరిగి నలిగిన హృదయం నీవు తోసిపుచ్చేవాడు కాదు అంటాడు కదా. అది కొరకే యోవేలు గ్రంథములు కూడా చూస్తాం. యోవేలు గ్రంథం అనే పుస్తకం ఉంటుంది మనకు అంటే పాత నిబంధనలో. ఇక్కడ ఏమంటున్నాడంటే 2:12 ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు మనపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. తిరుగుబాటు చేసి దూరముగా దేవునికి పోయినట్టు జనాంగం, ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి యోవేలు ప్రవక్త చెప్తున్నాడు. ఇప్పుడైనా మీరు ఏం చేస్తారు? మారు మనసు పొందండి, కన్నీళ్ళు విడిచి దుఃఖంతో రండి. ఎట్లాగంటే మరి చూసినట్లయితే 13 ఏం చెప్తున్నాడు ఇక్కడ, మరి మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యం గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు. కాబట్టి ఆయన మరి మీరు పశ్చాత్తాపడి దేవుని సన్నిధానంలో మరి పశ్చాత్తాపడినట్లయితే మీ హృదయములను చించుకునేటాడు. అంతరంగమును హృదయం చించుకుని బ్రోకెన్ హార్ట్. ఆ విధంగా దేవుని దగ్గర తిరిగి వస్తే ఆయన నిన్ను అంగీకరిస్తాడు అంటాడు. కాబట్టి విరిగి నలిగిన హృదయము అనేట దాంట్లో నుంచి వస్తుంది హృదయానుసారమైన దుఃఖం అనేటువంటిది. ఆ యొక్క పాపము లేక అతిక్రమం అంత ఘోరమైనదిగా మన జీవితాల్లో ఉండేటప్పుడు దాని విషయమై దేవుని సన్నిధానంలో మనం ఒప్పుకునేటప్పుడు మనము మరి అక్కడ క్షమాపణ అడిగేటప్పుడు మన హృదయం ఎట్లా ఉంటుంది? విరిగి నలిగిన హృదయం. సో విరిగి నలిగిన హృదయం ఏం చేస్తుంది? రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపడుతుంది అని చెప్పచ్చు. ఇప్పుడు ఉదాహరణగా మనం చూస్తాం, లూకాసు వార్తలో ఒక ఉదాహరణ చూస్తాం. మనకు బాగా తెలిసినట్టు విషయమే అయినప్పటికీ కూడా కార్యం మనం చూస్తాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 21 అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకును నీకును విరోధముగా నీ ఎదుట పాపం చేస్తిని. ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకుంటే కూడా యోగ్యుడును కాను అంటున్నాడు. ఎవరు ఇతను? నిజంగా కుమారుడే, ఆ తండ్రికి కుమారుడే. అయితే తన యొక్క గర్వం వలన, అతిశయం వలన తన యొక్క భాగం తీసుకొని దూరదేశానికి పోయి అక్కడ మరి తనకిష్టం వచ్చిన ఖర్చు పెట్టి డబ్బులంతా పాడు చేసి ఇప్పుడు ఎట్లుంటున్నాడు? నిస్సహాయ స్థితిలో ఉంటున్నాడు. తినేదానికి ఆహారం కూడా లేదు. అప్పుడు తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా తండ్రి ఇంత గొప్పవాడు కదా, నా తండ్రి ఇంట్లో ప్రతి సేవకునికి మంచి ఆహారం ఉంటుంది, నేను ఇక్కడ పందులు కాసుకుంటున్నానే. కాబట్టి ఏమనుకున్నాడు? నేను ఎట్లయినా కూడా మరి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే అక్కడ హృదయంలో తీర్మానం చేసుకున్నాడు. అది ప్రాముఖ్యమైనది. చేసుకొని నేరుగా పోయి అడగలేదు. ఏమంటాడు? తను హృదయములో మరి నలిగిన హృదయం కలిగిన వాడు ఏమంటున్నాడంటే, తండ్రి నీ కుమారుడు అని అనిపించుకుంటూ నేను యోగ్యుడిని కాను అంటున్నాడు. గొప్ప పశ్చాత్తాపం కదా, గొప్ప పశ్చాత్తాపం. ఎట్లాగొస్తుంది? తన హృదయంలో నుంచి వచ్చేటువంటి యొక్క మరి దుఃఖము ద్వారా ఆ యొక్క పశ్చాత్తాపం అనేది వస్తుంది అనేటువంటి కార్యాన్ని ఇక్కడ. కాబట్టి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ విధంగా చెప్పినప్పుడు తండ్రి ఏం చేశాడు? అది ఏమి తండ్రి పట్టించుకోలేదు. నా కుమారుడు అని అతన్ని కౌగిలించుకొని అతనికి తిరిగి కోల్పోయినవన్నీ ఇచ్చినాడు. నూతన వస్త్రాలు ఇచ్చినాడు, ఉంగరం ఇచ్చాడు, మరి చూసినట్లయితే విందు చేయించాడు. అది తండ్రి యొక్క ప్రేమ. కాబట్టి విరిగి నలిగిన హృదయం ఆయన అలక్ష్యము చేయడు. విరిగి నలిగిన హృదయం లెక్క ఎట్లా ఉంటుందంటే హృదయపూర్వకమైన దైవ చిత్తానుసారమైన దుఃఖం అది. ఈ దుఃఖం ద్వారా మారు మనుషులు కలిగేదిగా ఉంటున్నది. అట్లాగే ఇంకో ఉదాహరణ కూడా మనం చూస్తాం. చూడండి, లూకాసు వార్త. ఎటువంటి హృదయం ఇది? పశ్చాత్తాపం కలిగిస్తున్నది. చూడండి 18వ అధ్యాయం 13వ. ఇక్కడ ఇద్దరు, పరిసేయుడు, సుంకరి, ఇద్దరు మరి దేవాలయం దగ్గరికి వెళ్ళాడు ప్రార్థన చేసేదాన్ని. పరిసేయుడు ఏమంటాడు? నేను మంచివాడిని ప్రభువా, నేను చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులు, ఇతర మనుషుల వలె ఈ సుంకర వలె కాకుండా నీకు ఉండకుండాకే నీకు స్తోత్రాలు అంటాడు. నా సంపాదన అంతట్లో నీకు పదవంతిస్తుంటున్నాను అని తండ్రి గురించి తాను గొప్పగా చెప్పుకుంటూ ప్రార్థన చేస్తాడు. సుంకరి ఏం చేశాడంటే దూరంగా నిలిచి ఆకాశము వైపు తన కన్నులు ఎత్తుటకు ధైర్యము చాలక. ఎందుకు?
హృదయంలో ఉండే భారం అనేటువంటిది అట్లా కృంగదీస్తుంది. ఇంత పాపం చేసినోడిని నేను దేవుని సన్నిధికి పోయి ఎట్లా అడిగేది? కాబట్టి ఈజ్ హార్ట్ ఈజ్ బ్రోకెన్. కాబట్టి ఏమంటాడంటే, ప్రభువా నేను మరి నీ ఎదుట నీ దగ్గరికి వచ్చి కన్నులు ఎత్తుట కూడా నాకు ధైర్యము చాలదు, పాపిని నన్ను కరుణించమంటాడు. కాబట్టి దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తాడు. కాబట్టి హృదయానుసారంగా దుఃఖం, అంతరంగంలో యొక్క దుఃఖం రావాలి. కొన్నిసార్లు ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది. ఏదైనా మన వాక్య భాగం విన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఏదైనా చెప్పినప్పుడు ఎమోషనల్ ఫీలింగ్, అప్పుడు ఆ సమయానికి మన దాని గురించి మర్చిపోతాం. అట్లాంటిది మారు మనసు కలిగజేయలేదు. హృదయాంతరంగంలో వచ్చేది మారు మనసు కలిగజేస్తుంది. అది కొరకు మనం చూస్తుంటాం కదా, పేతురు కూడా ఏం చేశాడు? యేసు ప్రభువును బొంకినాడు. 3 సార్లు నువ్వు బొంక మునిపే 2 సార్లు కోడి కూస్తుంది అంటున్నాడు. కాబట్టి యేసు ప్రభువును నేను ఎరుగనన్నాడు. ఎంత ఘోరం అండి! ఆయనతో కూడా నడిచినవాడు, ఆయనతో కూడా ఉన్నవాడు, ఫ్రంట్ లైన్లో ఉన్నవాడు, ఆయనతో కూడా ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఎంత బలహీనుడైపోయాడు. అయితే ఎప్పుడైతే ఆ విధంగా ఆ సమయం దాటిపోయిందో, కోడి 2వసారి కూసిందో, అప్పుడు యేసు ప్రభు ఇట్లా తిరిగి చూస్తాడు దూరంగా ఉండేటు పేతురు. అప్పుడు పేతురు వెంటనే కార్యం ఎరిగి పశ్చాత్తాపడి దుఃఖపడి ఏడుస్తాడు. అది హృదయం బద్దలైపోయి ఏడుస్తాడు, ప్రభువా నేను తప్పు చేశాను, పశ్చాత్తాపం. దీన్ని ఏమంటారంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎందుకు కలిగిస్తుంది? పశ్చాత్తాప, రిపెంటెన్స్ కలిగజేస్తున్నది, రిపెంటెన్స్ కలిగజేస్తున్నది అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. అట్లాగే ఇట్లుగా రిపెంటెన్స్ లేక పశ్చాత్తాపడిన వారికి దేవుడిచ్చే వాగ్దానం ఏంటి అంటే, హృదయానుసారమైన దుఃఖము, దాని తర్వాత పశ్చాత్తాపమైన వారికి క్షమాపణ వస్తుంది. ఆయన ఇచ్చేటువంటి కొన్ని వాగ్దానాలు మనకు ఉంటాయి. ఆ విధంగా పశ్చాత్తాపం పొందిన వారికి ఆయన వాగ్దానాలు ఇచ్చేవాడు ఉంటున్నాడు. చూడండి, మనం 2 దినవృత్తాంతాల్లో ఒక మాట చూస్తాం. 7వ అధ్యాయం. ఇక్కడ సొలొమోను ప్రార్థన చేస్తుంటున్నాడు. సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై ఇక్కడ చెప్తున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గాలు విడిచినడలా. కాబట్టి నా పేరు పెట్టబడిన జనులు ఏం చేయాలా? తాము తగ్గించుకోవాలా. గర్వం, అతిశయం ఉండకూడదు. అదే సమయంలో చెడు మార్గాలు విడిచిపెట్టాలా. అప్పుడు ఆ విధంగా జరిగితే అంటే హృదయములో, అంతరంగములో మార్పు కావాలా. వన్స్ అగైన్ ఈ స్టాక్ మళ్ళీ ఏమంటాడు? హృదయము విరిగి నలిగిన హృదయం ఉండాలా. అటువంటి ప్రార్థనను ఏమంటాడు? అటువంటి ప్రార్థనను ఆకాశం నుండి నేను విని వారికి స్వస్థత, వారికి మేలు, వారి దేశానికి స్వస్థత కలుగజేస్తాడు. కాబట్టి ప్రార్థన ఆలకించగలడు. కాబట్టి ఆన్సర్ టు ద ప్రేయర్, ప్రార్థనకు జవాబిస్తాడు. అటువంటి పశ్చాత్తాపడినటువంటి పాపి యొక్క ప్రార్థనకు దేవుడు ఏమిస్తున్నాడు? జవాబు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అటువంటి ప్రార్థనే ప్రాముఖ్యంగా ఆయన స్వీకరించేవాడుగా ఉంటున్నాడు. రెండవదిగా మరి ఇటువంటి మరి పశ్చాత్తాపడిన వారికి ఏం చేస్తున్నాడంటే 55వ అధ్యాయము యెషయా గ్రంథములో ఏమంటాడు? 55వ అధ్యాయం యెషయా గ్రంథము 55వ అధ్యాయము వచనము 7 ఏం చెప్తున్నాడు ఇక్కడ? భక్తిహీనులు తమ మార్గం విడువలను, దుష్టులు తమ తలంపులు మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. ఇఫ్ దే రిపెంట్ హీ విల్ టర్న్ టువర్డ్స్ దెమ్. వారు మన దేవుని యొక్క తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. కాబట్టి ఈజ్ ఏ గాడ్ ఆఫ్ హార్డ్ని బహుగా క్షమించేవాడుకుంటున్నాడు. నీవెంత ఘోర పాపి అయినప్పటికీ కూడా హృదయపూర్వకముగా విరిగిన హృదయంతో పశ్చాత్తాపడి ఆయన పాసనలోకి వస్తే ఆయన క్షమించేవాడుకుంటున్నాడు. క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు ఆయన. చూసా, అదే ఆయన గొప్పతనం. కాబట్టి ఎందుకంటే మనుషుడైతే క్షమించడు. మనుషుడైతే ఇంత చేసినాడు వీని క్షమించేదంటాడు. దేవునికి ఎప్పుడు క్షమించే గుణం ఉంటుంది. అందుకొరకే మీ తలంపులు నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు అంటున్నాడు. కాబట్టి నా తలంపులు గొప్పవి, ఉన్నతమైనవి. ఎందుకంటే పాపి మరి పశ్చాత్తాపడి హృదయపూర్వకంగా మనపూర్వక వేడుకుంటే వాని క్షమిస్తాను అనేటువంటి కాదు. క్షమించుట అనేటువంటిది ఒక వాగ్దానం. దేవుని చిత్తానుసారమైన దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు కలుగజేసి రక్షణ కలుగజేసి వారికి ఏమిస్తుంది? ఇక్కడ క్షమాపణ అనేటువంటిది ఇస్తుంది. అట్లాగే యెహెజ్కేలు గ్రంథంలో ఏమంటాడంటే, యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తున్నాము 18వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 21వ వచనంలో
దుష్టుడు తాను చేసిన పాపములన్నింటినీ విడిచి నా కట్టడలన్నింటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగించిన ఎడలా. కాబట్టి ఒకవేళ వాడు దుష్టుడైనప్పటికీ కూడా దుర్మార్గుడు ఎవడైనా కానీ నా కట్టలను అనుసరించి తాను చేసిన పాపములన్నింటి విడిచి వదిలిపెట్టుకొని మరి నీతిని అనుసరించి న్యాయం జరిగించిన ఎడలా అతడు మరణమునందడు. కాబట్టి అతనికి క్షమాపణ పొందుతాడు కదా. అవశ్యంగా అతడు బ్రతుకును. కాబట్టి మరణం ఉండదు వారికి, అవశ్యంగా బతుకుతాడు. ఎందుకంటే హీ హాజ్ రిపెంటెడ్. కాబట్టి బాగా గమనించండి, ఇక్కడ ఆ యొక్క మనస్సు దైవ చిత్తానుసారమైన దుఃఖం ద్వారా ఏర్పడినటువంటి ఒక మారు మనస్సు అనేటువంటి ఎంత గొప్పదో చూడండి. అతడు చేసిన అపరాధంలో ఒక్కటి జ్ఞాపకం రాదు. అతడు నీతిని బట్టి అతడు బ్రతుకును. చూసా, దేవుడు సంపూర్ణంగా నీతిమంతునిగా చేస్తాడు. అది మనకి ఇవ్వంటి వాగ్దానం. ఎవరైతే ఆ విధంగా పశ్చాత్తాపడి ఉంటున్నారో నార్మల్స్ అటువంటి వారికి ఇటువంటి వాగ్దానం. ఆయన యొక్క మరికి క్షమించేవాడుగా ఉంటున్నాడు. నీ ప్రాణాన్ని నేను నీతిమంతుడిగా తెలుసు. అంత మాత్రం కాకుండా మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో కొండ మీద ప్రసంగంలో దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు. దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు. కాబట్టి దుఃఖపడేటువంటి వారు ధన్యులు కొంటున్నారు. ఎందుకంటే వారు ఓదార్పు కలుగుతుంది. దుఃఖానికి ప్రతిఫలముగా ఓదార్పు కలుగుతుంది అంటున్నాడు. చూడండి, ఒక ఉదాహరణ దాన్ని చూసినట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. 15వ అధ్యాయం ఇది చూడండి, 7వ వచనంలో ఏమంటాడు, ఇక్కడ తప్పిపోయిన గొర్రెను గురించి మాట్లాడుతున్నాడు. ఒక మనిషికి 100 గొర్రెలు ఉన్నవి. అయితే ఒక గొర్రె తప్పిపోయింది అడవిలో. అప్పుడు అతడు ఏం చేస్తాడు, ఆ 99ని వదిలిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రె విషయమై వెదికి దొరికిన వెంటనే తన భుజంలో వేసుకొని తిరిగి వచ్చి ఏమంటాడు, తప్పిపోయిన నా గొర్రె దొరికింటుందని అందరితో చెప్పి సంతోషిస్తాడు. అటువలే అదేవిధంగా మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయం కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయం పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. చూడండి ప్రియమైన వారలారా, మారు మనసు రిపెంటెన్స్, ఒక పాపి పశ్చాత్తాపడి మారు మనసు పొందినట్లయితే పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది. అంటే గ్రేట్ కంఫర్ట్ యూ విల్ గెట్, అండ్ పరలోకంలో సంతోషము కలుగుతుంది, హ్యాపీనెస్. అట్లనే మరి పశ్చాత్తాపడిన వారికి ఏం దొరుకుతుందని చెప్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే 5వదిగా వరంగా మరి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం 37 కూడా చదువుతారండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేం చేతుమని పేతురును కడమపోస్తున్నాడుగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తును బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. కాబట్టి మరి దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుంది, మారు మనసును కలిగజేస్తుంది. మారు మనసు రక్షణ కలిగజేస్తుంది. రక్షణ ఏం చేస్తుంది, పరిశుద్ధాత్మని వరాన్ని మనకిస్తుంది. కాబట్టి రక్షించబడిన మనకు దేవుడు ఇచ్చాడు, మనకు పరిశుద్ధాత్మ వరాన్ని ఇచ్చాడు. అందుకొరకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా చెప్తాడు. ఏమంటున్నాడంటే 1వ అధ్యాయము 13వ వచనములో, మీరు సత్యవాక్యమును విని అనగా రక్షణ సువార్తను విని క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితే. కాబట్టి మనకు ఆ విధంగా మనం పశ్చాత్తాపడి యేసుప్రభువును ఒప్పుకున్నట్లయితే మరి ఏం చేస్తున్నాడట, ఆయన రక్షించి మనకేమిస్తాడు, తన ముద్రను వేస్తాడు. ఏంటంటే ముద్ర, పరిశుద్ధాత్ముడు అంటే ముద్ర మన మీద వేస్తాడు. ఎంత గొప్ప శ్లాఘ్యత మనకు. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు, ఎటువంటి యొక్క పశ్చాత్తాపం మనకు అవసరం అంటే ఎటువంటి కాదు అనేక సందర్భాల్లో మరి ఇటువంటి దుఃఖము కలుగజేయటానికి దైవ చిత్తానుసారమైన దుఃఖం, అట్లా కాకుండా ఎమోషనల్గా ఉండేటువంటి సారో ప్రాబ్లం అది ఏమి కలుగజేయదు. అందుకొరకు ఏమంటే భూలోక సంబంధమైన దుఃఖం మరణమును కలుగజేయను, అది పశ్చాత్తాపం కలుగజేయదు, అయ్యో పాపమే. అందుకొరకే యేసుప్రభువు కూడా ఏం చెప్పినాడు, శిలువ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఉండే స్త్రీలంతా కూడా ఏం చేస్తున్నారు, ఏడుస్తుంటున్నారు. అయ్యో యేసుప్రభు ఇంకా సరిపోతున్నాడే అని ఏడుస్తున్నాడు. అప్పుడు చెప్పాడు యేసుప్రభు, అమ్మాయి మరి చూసినట్లయితే అందరినీ చూసి మీరు నా కొరకు ఏడవద్దు, నా కొరకు మీరు ఏడవాల్సిన అవసరం లేదు, మీ పిల్లల కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి, ఎందుకంటే వారికి ఈ పశ్చాత్తాపం రావాలి. కాబట్టి మీ పిల్లల కొరకు ఏడవండి అంటాడు. కాబట్టి ఏడ్చే దాంట్లో కూడాను ఏది మరి ముఖ్యమైనది అనేటువంటిది. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖం ఇక్కడ మనం యేసుక్రీస్తు ప్రభువు గురించి విన్నప్పుడు, ఆయన వాక్యం విన్నప్పుడు మనకు ఎటువంటి మరి దుఃఖం కలుగుతున్నది, ఎటువంటి పశ్చాత్తాపం హృదయంలో కలుగుతున్నది. అది వాట్ టైప్ ఆఫ్ రిపెంటెన్స్, జస్ట్ మొమెంటరీ
ఒక ఆ సమయానికే, దాని తర్వాత తిరిగి మర్చిపోయేది. కొన్నిసార్లు మనం ఆ మూమెంట్లో ఏం చేస్తామంటే ప్రసంగాలు మనం విన్నప్పుడు ఆ తీర్మానం చేసుకొని ఇంకా నేను ఈ పని చేయకూడదు, నేను యొక్క మరి చెడు కార్యం చేయకూడదని తీర్మానం చేసుకుంటూ 1 రోజు 2 రోజులు తిరిగి మళ్ళీ అదే దానిపోతుంది. అది కాదు, ప్రత్యేకంగా ఆయన సన్నిధానంలో మనం కుమ్మరించుకున్నప్పుడు మన హృదయాంతరంలో నుంచి ఆయన గొప్పదైనటువంటి మరి కార్యం మనం చేసేవాడు ఉంటాడు. ఆ విధంగా అటువంటి యొక్క మరి దైవ చిత్తానుసారమైన కార్యములు మనం కలిగి ఉందాం. అది దుఃఖమే అయినప్పటికీ కూడా అది రక్షణార్థమైంది కాబట్టి మారు మనసు దుఃఖం పుట్టించదు. కాబట్టి ఈ మారు మనసు ద్వారా మనకి ఏం జరుగుతుంది? మనకు ఆయన పశ్చాత్తాపం ద్వారా మనకేమిస్తాడు? మన ప్రార్థన ఆలకించేవాడుకుంటున్నాడు, మనం క్షమించేవాడుకుంటున్నాడు, మనకు నూతన జీవం ఇచ్చేవాడుకుంటున్నాడు, మనకు ఆదరణ ఇచ్చేవాడుకుంటున్నాడు, మనకు ఆయన పరిశుద్ధ ఆత్మని ఇచ్చేవాడుకుంటున్నాడు. దాని కొరకు ఈ ప్రభునామక వందనాలు చెల్లించుకుంటూ మనం ఆయన స్తుతిస్తాం.